పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వీళ్ళు మన భారత్పై విషం కక్కుతున్నారు. ఎందుకు అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, మీకు ఛాంపియన్స్ ట్రోఫీ ఇది మీకు పాకిస్తాన్లో జరగబోతుంది. అంటే ఫిబ్రవరి 16, 17 మీకు ఓపెనింగ్ సెరిమనీ. సో మీకు పాకిస్తాన్లో ఇలాంటి ఒక ప్రతిష్టాత్మకమైన క్రికెట్ టోర్నమెంట్ అన్నప్పుడు ప్రపంచ దేశాలకు సంబంధించిన టీమ్స్ వీళ్ళు వస్తారా రారా అంటే ముందు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వీళ్ళు పర్మిషన్ ఇవ్వాలి కదా. సో ఇలాంటి ఒక తీవ్రవాద దేశము ఎక్కడ పడితే అక్కడ తీవ్రవాదులు తిరుగుతూ ఉంటారు, ఆయుధాలు పట్టుకొని ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఈ పరిస్థితిలో అక్కడ మీకు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వచ్చి ఇలా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడడము అనేది ఒక ఆషామాషి వ్యవహారము కాదు. ఇది ఎలా జరుగుతుంది? కానీ పాకిస్తాన్ ఏం మాట్లాడుతుంది, ఈ ప్రపంచములో మేము కూడా ఒక దేశం కదా, మేము వరల్డ్ కప్ గెలిచిన క్రికెట్ టీం మాది, మేము లిటరల్గా వరల్డ్ కప్పే గెలిచాము, ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచాం. 2017లో మేము భారత్ను ఓడించాం, ఎక్కడ ద ఓవెల్ అనబడే గ్రౌండ్లో. అలాంటిది మా దేశంలో ఇలాంటి టోర్నమెంట్ జరగకూడదా? మీరు ముందుగానే మా దేశంలో తీవ్రవాదులు ఉన్నారు, సో వీళ్ళ వల్ల ప్లేయర్స్కి ప్రమాదము. ఈ ప్రమాదం ఎక్కడ లేదండి. మీరు ఇజ్రాయెల్లో లేదా గాజాలో లేదా లెబనాన్లో లేదా ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఇలాంటివి జరగొచ్చు కదా. అమెరికాలో మరి ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నాయి? మరి అమెరికా సేఫ్ కంట్రీ కాదని మీరు అనగలరా? కాబట్టి ఇది చాలా తప్పు, మాకు ఈ అవకాశము ఇవ్వాలి అని చెప్పి చాలా పెద్ద లెవెల్లో వాళ్ళు పోరాటం చేసి ఫైనల్గా ఈ డీల్ని వాళ్ళు సాధించారు. సో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించే ఆ బాధ్యతలు ఐసీసీ వాళ్ళు అప్పచెప్పారు. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే భారత్ అంటే బీసీసీఐ, బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఆఫ్ ఇండియా, సో వీళ్ళు మాత్రం ఏమన్నారు, మా ప్లేయర్స్ పాకిస్తాన్లోకి వచ్చి ఆడరు. సో మా కెప్టెన్ అంటే రోహిత్ శర్మ మీకు పాకిస్తాన్లో జరుగుతున్న ఈ ఓపెనింగ్ సెరిమనీ దీనికి ఈయన రానే రాడు. అలాగే ఇంతకు మించి ఇప్పుడు మీరు మామూలుగా ద ఛాంపియన్స్ ట్రోఫీ అన్నారు అనుకోండి, ఈ ప్లేయర్స్ ఈ జెర్సీ వేసుకుంటారు. ఈ జెర్సీలో ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన సింబల్ ఉంటుంది, ఏ దేశము ఏ టైంలో ఆడుతున్నారు అనేది కూడా అక్కడ రాస్తారు. కానీ మన బీసీసీఐ ఏం చెప్పింది, పాకిస్తాన్కి సంబంధించి అంటే పాకిస్తానే కదా వెన్యూ, సో వాళ్లకు సంబంధించిన ఈ లోగోను మా జెర్సీలో మేము ప్రింట్ చెయ్యనివ్వము. పాకిస్తాన్ మా శత్రు దేశము, వాళ్లకు సంబంధించిన ఎటువంటి ఆనవాళ్ళు మా జెర్సీలో ఉండడానికి అవకాశమే లేదు. సో వెంటనే పాకిస్తాన్ వాళ్ళకి ఎక్కడ లేని కోపం. ఇలా పాలిటిక్స్ని స్పోర్ట్స్ని ఎందుకండి కలుపుతారు? పాలిటిక్స్ వేరు, స్పోర్ట్స్ వేరు. స్పోర్టింగ్ స్పిరిట్ అనేది ఉండాలి కదా. మా దేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్నప్పుడు మీరు మా జెర్సీ కదా, మా పాకిస్తాన్ అనబడే వెన్యూ ఉండే పేరు మీరు పెట్టుకోవాలి కదా. ఇది కదా నియమము, ఐసీసీ వాళ్ళ రూల్ ఇదే కదా. మీరు ఇప్పుడు చెయ్యను అంటే ఎలా కుదురుతుంది? అరే నువ్వు మా శత్రువురా, నీ జెర్సీ మేము ఎలా వేసుకుంటాము? నీ దేశం యొక్క పేరు మా లోగోలో ఎలా ఉంటుంది? మోర్ ఓవర్ మీరు ఆలోచించారనుకోండి, భారత్ అన్నప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని చాలా లాజికల్గా ఆలోచిస్తారు, ఎక్కడా కూడా రూల్స్ని వీళ్ళు డీవియేట్ అవ్వరు. అలాంటప్పుడు మనము పాకిస్తాన్కి వెళ్ళి క్రికెట్ ఆడమండి, మన కెప్టెన్ వాళ్ళ దేశానికి వెళ్ళడు, వాళ్ళ లోగో మన జెర్సీలో ఉండదు. ఇది క్లియర్ కదా. మరి ఇది రూల్స్ కదా, రూల్స్ని మీరు ఎలా అధిగమిస్తారు? కానీ ఇక్కడే మీకు ట్రిక్ ఉంది. మనం ఏమన్నాము, ఛాంపియన్స్ ట్రోఫీలో మేము పాలు పంచుకుంటాం, కానీ మా ప్లేయర్స్ పాకిస్తాన్కి రారు. ఒక న్యూట్రల్ వెన్యూ అనేది మీరు చెప్పండి, అక్కడ ఏ దేశమైనా సరే వీఆర్ రెడీ టు ఫేస్ దెమ్, వీ విల్ ఛాలెంజ్ దెమ్ అని అన్నాం. సో ఆటోమేటిక్గా ఈ మ్యాచ్లంతా అంటే ఇండియా ఆడబోయే మ్యాచ్లంతా కూడా మీకు దుబాయ్కి అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సో అక్కడ ఉండే దుబాయ్ అనబడే నగరంలో టోటల్గా వీళ్ళు షిఫ్ట్ చేశారు. మరి ఇప్పుడు ఏమైంది, ద ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లో అట్ ది సేమ్ టైం యూఏఈలో జరగబోతుంది. కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క లోగోలో యూఏఈ వెయ్యాలా, వెయ్యండి. ఎందుకంటే మా మ్యాచ్లంతా మేము అక్కడ కదా ఆడుతున్నాము, వాళ్ళు కూడా ఇవాళ హోస్ట్గా ఉన్నారు కదా. కాబట్టి టెక్నికల్గా చూసినా యాజ్ పర్ ఐసీసీ రూల్ ప్రకారం చూసినా యూఏఈ లోగోనే కదా ఉండాలి, పాకిస్తాన్ లోగో ఎలా వస్తుంది? మీరు అంటున్నారు పాకిస్తానే కదా ఈ టోర్నమెంట్ను ఆర్గనైజ్ చేస్తున్నారు, మీరు చెప్తున్నారు
అట్ ది సేమ్ టైం యూఏఈ కూడా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు కదా, కాబట్టి వాళ్ళ లోగోని ఇవ్వండి మేము పెట్టుకుంటాము అంటే పాకిస్తాన్ వాళ్ళకి ఎంత కోపము. ఇప్పుడు మీరు చెప్పండి, పాలిటిక్స్ వేరు స్పోర్ట్స్ వేరు కదా. సో మనము స్పోర్టింగ్ స్పిరిట్తో పాకిస్తాన్కి వెళ్ళాము అనుకోండి, అక్కడ ఈ తీవ్రవాదుల విషయం ఏంటి? శ్రీలంక వాళ్ళు ఇలాగే వెళ్ళారు, స్పోర్టింగ్ స్పిరిట్ అని వెళ్ళారు. అక్కడ ఏమైంది? వాళ్ళ బస్సుల మీద దాడులు, వాళ్ళను తరిమేరు, లిటరల్గా జీపులు వేసుకొని తుపాకులు పెట్టుకొని మీకు కాల్పులు. అలాగా వాళ్ళు బతికేమురా నాయన అని చెప్పి వాళ్ళ హోటల్స్లోకి పారిపోయారు. అలాంటిది భారత్ ప్లేయర్స్ మనము పాకిస్తాన్కి వెళ్ళడం అనేది నాకు తెలిసి టోటల్గా రూల్డ్ అవుట్ అండి. కానీ ఇక్కడ మన యొక్క ఆలోచన స్పోర్టింగ్ స్పిరిట్ని చూడాలి. వీళ్ళు వెళ్ళి ఐసీసీకి కంప్లైంట్ ఇచ్చారు, భారత్ చాలా ఓవర్ చేస్తుంది, వాళ్ళను కట్టడి చేయండి, రూల్స్ను వాళ్ళు అధిగమిస్తున్నారు అన్నారు. ఐసీసీ యొక్క బాస్ ఎవరండి? బీసీసీఐ. మనము ఏం చెప్తే అక్కడ అది జరుగుతుంది. కాబట్టి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వాళ్ళు మనల్ని వచ్చి బెదిరించడం కాదండి, మనము ఏం చెప్తే అదే వాళ్ళు చెయ్యాలి. ఎందుకు అంటే ఐసీసీ యొక్క చైర్మన్ ఎవరు? ఇతని పేరు అమిత్ షా అని అంటారు. అంటే అమిత్ షా యొక్క కుమారుడు, మన హోంమంత్రి అమిత్ షా ఉన్నారు చూసారా, వాళ్ళ కుమారుడే ఐసీసీ యొక్క చైర్మన్. కానీ ఇతని యొక్క స్పోర్టింగ్ స్పిరిట్ని మీరు గమనించారు అనుకోండి, పాకిస్తాన్ యొక్క డెలిగేషన్ ఈయన దగ్గరికి వెళ్ళారు. అంటే 2024 డిసెంబర్ నుంచి ఈయన చైర్మన్గా ఉన్నారు. వెళ్ళి ఏమండి, మా దేశములో ఇలాగ మేము ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించాలనుకుంటున్నాము, పర్మిషన్ ఇవ్వండి అంటే ఖచ్చితంగా చెయ్యండి. మీ దేశము కూడా క్రికెట్లో చాలా ఫీట్లు సాధించారు కదా, వరల్డ్ కప్పే గెలిచారు కాబట్టి ఖచ్చితంగా ఆ పర్మిషన్ నేను ఇస్తాను. కానీ మీ గ్రౌండ్ కండిషన్స్ ఏంటి, మీరు ఇచ్చే సెక్యూరిటీ ఏంటి, ఇదంతా మాకు వివరంగా చెప్పండి అంటే ఒక కరాచీ అనండి, ఇస్లామాబాద్, రావెల్పిండి, ఇక్కడ మీకు గ్రౌండ్ పొజిషన్ చూసారనుకోండి దారుణం. ఎందుకంటే డబ్బులు లేవు వాళ్ళు మెయింటైన్ చెయ్యడానికి. వాళ్ళ వద్ద ఎక్కడా కూడా అంటే పాకిస్తాన్ క్రికెట్ క్లబ్ వద్ద ఎటువంటి స్పాన్సర్స్ లేరు. ఆ టైంలో మీకు జై-షా ఈయన హెల్ప్ చేశాడండి. అది మన స్పోర్టింగ్ స్పిరిట్. మన శత్రు దేశమే అయినా క్రికెట్కు ఉండే వాల్యూ వాళ్ళు కూడా ఆర్గనైజ్ చెయ్యనివ్వండి, పర్వాలేదు అన్నప్పుడు ప్రపంచమంతా ఉలికి పడింది. భారత్ యొక్క స్పోర్టింగ్ స్పిరిట్ ఎలా ఉంటుందనేది క్లియర్గా అక్కడ మనము తెలియజేశాం. కానీ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆస్ట్రేలియన్ ఓపెన్ జరిగిందండి. అక్కడ అమెరికాకు సంబంధించిన టెన్నిస్ ప్లేయర్ ఉన్నాడు. అదే వెన్యూలో రష్యాకు సంబంధించిన ఒక ప్లేయర్. కానీ కండిషన్ ఏంటో చెప్పమంటారా? నువ్వు రష్యా ఫ్లాగును తీసుకొని, అంటే నీ దేశానికి సంబంధించిన ఫ్లాగ్ అనేది అక్కడ కనిపించకూడదు. మీకు ఎలా ఉంటుందండి? ఏంటి పాలిటిక్స్ వేరు స్పోర్ట్స్ వేరు అన్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ లాంటి ప్రతిష్టాత్మకమైన టెన్నిస్ టోర్నమెంట్లో ఇది జరిగింది. ఒలింపిక్స్లో మీకు ఫ్రాన్స్ వాళ్ళు రష్యా వాళ్ళను బ్యాన్ చేశారు. మీరు మీ దేశానికి సంబంధించిన ఫ్లాగును తీసివేయండి, తరువాత వచ్చి పార్టిసిపేట్ చేయండి అంటే కుదరదు అని చెప్పి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. అలాంటిది పాలిటిక్స్ వేరు స్పోర్ట్స్ వేరు అని మీరు భావిస్తున్నారా? రష్యా జెర్సీ, రష్యా ఫ్లాగ్ ఉంటే మిమ్మల్ని వెన్యూలోకి కూడా రానివ్వము అని చెప్పి ఆస్ట్రేలియా వాళ్ళు అన్నారు, ఫ్రాన్స్ వాళ్ళు అన్నారు. ప్రపంచ స్థాయిలో ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్ వాళ్ళు 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తరువాత వాళ్ళ నోటీస్ చూడాలి. మేము కుర్దు అనబడే ప్రాంతానికి వెళ్తాం, హూన్సా విలేజ్లో మా ట్రోఫీని చూపిస్తాము. అర్థం ఏంటండి? ఈ ప్రాంతాలు ఎక్కడున్నాయండి? పీఓకేలో ఉన్నాయి. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఈ ప్రాంతాలకు వెళ్ళి భారత్కు వ్యతిరేకంగా వీళ్ళ ట్రోఫీని చూపిస్తున్నారంటే పాలిటిక్స్ వేరు స్పోర్ట్స్ వేరు అని చెప్పి పాకిస్తాన్ వాడు మాట్లాడుతున్నాడు. ఇందులో ఎలాంటి ఒక కుట్ర ఉంది, కానీ మన స్పోర్టింగ్ స్పిరిట్ ఎలా ఉందో ఆలోచించండి. మనము చాలా గొప్పగా ప్రవర్తించాము, ఇందులో ఏ డౌటు లేదు. అవునంటారా కాదంటారా? కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.